హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్లిక్స్ అండ్ వికెట్స్. టుడే మనం డిస్కస్ చేయబోతుంది ఇండియా T20 వరల్డ్ కప్ స్క్వాడ్ సెలెక్షన్. నిజం చెప్పాలంటే సర్ప్రైజ్ అయ్యా, చాలా పెద్ద సర్ప్రైజ్ అయ్యా, బట్ డిసప్పాయింటెడ్ అయితే కాదు. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సర్ప్రైజ్ ఎందుకంటే సెలెక్టెడ్ శుభం గిల్కి లాంగ్ రోప్ ఇస్తున్నారని అనుకున్నాను. ఎస్పెషల్లీ కెప్టెన్ సూర్య చెప్పిన ఫైర్ అండ్ ఐస్ కాంబినేషన్ ఐడియా వల్ల అభిషేక్ శర్మ ఫైర్, శుభం గిల్ ఐస్, ఈ కాంబినేషన్ కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్టేషన్ ఉండే. బట్ మన జరిగిన క్రిక్ బజ్లో ఆల్టర్నేట్ స్క్వాడ్ డిస్కషన్ జరిగినప్పుడు ఫైర్ అండ్ ఫైర్ కాంబో వచ్చింది. అంటే ఇషాన్ కిషన్ ఎంట్రీ అండ్ ఆటోమేటికలీ జితేష్ ఎగ్జిట్. ఇక్కడ మెయిన్ డిస్కషన్ జితేష్ గురించి కాదు, యాక్చువల్ కొలాటరల్ డ్యామేజ్ హ్యాపెన్ టు శుభం గిల్. సెలెక్టర్స్ ఆల్రెడీ అనుకొని ఉంటారు, గిల్ రితంలో లేడు, అతని స్టైల్ అడ్జస్ట్ అవ్వటం లేదు. సంజు శాంసన్ ఇంపాక్ట్ కూడా ఉంది ఇక్కడ. సంజు శాంసన్ ఓపెనింగ్లో బ్యాట్ చేసి చూపించిన ఇంపాక్ట్ ఫైర్ ప్లస్ ఫైర్ ఎలా వర్క్ అవుతుందో క్లియర్గా ప్రూవ్ చేసింది. మన జరిగిన మ్యాచ్లో ఇండియా ఫుల్ అటాక్ మోడ్లో ఉండే, ఫైర్ అండ్ ఐస్ కాదు, ప్యూర్ ఫైర్. అండ్ ముష్కతక్ అలీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ పర్ఫార్మెన్స్ సెలెక్టర్స్ని కన్విన్స్ చేసింది. ఇషాన్ కిషన్ వాల్యూ ఏంటో చూసింది. ఇషాన్ కిషన్ సెలెక్ట్ చేయడం వల్ల సెలెక్టర్స్కి మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి. అభిషేక్ శర్మ అనవైలబుల్ అయితే ఇషాన్ ఓపెనర్, తిలక్ వర్మకి రీప్లేస్మెంట్ కావాలి అంటే ఇషాన్ నెంబర్ 3, సంజు శాంసన్కి లైక్ ఫర్ లైక్ బట్ లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్. అందుకే ఐపీఎల్ ఆప్షన్లో ఇషాన్ కిషన్కి బిగ్ మనీ, 15-20 బాల్లో మ్యాచ్ రన్ చేసే కెపాసిటీ ఉంది అతనికి. ఇషాన్ ప్లస్ సంజు ఉంటే జితేష్ శర్మ అవసరం లేదు. లోవర్ ఆర్డర్ ఆల్రెడీ ఫైర్ పవర్తో ఉంది ఫుల్. హార్దిక్ పాండ్యా, శుభం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ప్యూర్ బ్యాటర్ కావాలంటే రింకు సింగ్ పర్ఫెక్ట్ ఆప్షన్. ఓన్లీ కన్సర్న్ ఏంటంటే ఇద్దరు రైట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ బయటకి, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ లోపలికి. సో సంజు, సూర్య, హార్దిక్ కాంబినేషన్ మిడిల్లో వెరీ 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 ఇంపార్టెంట్. ఈ సెలెక్షన్ వల్ల ఎక్స్ట్రా బౌలర్ ప్లే చేయగలుగుతున్నారు. ముందుగా గిల్ ప్లస్ పిచెస్ ఉంటే బౌలింగ్ ఆప్షన్ 0 ఉండదు. మరి ఇప్పుడు వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ లేదా హర్షిత్ రాణా ఫ్లెక్సిబుల్ కాంబినేషన్ పాసిబుల్ అవుతున్నాయి. ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఏంటంటే గిల్ని డ్రాప్ చేశారు, ఓకే, సూర్యకుమార్ యాదవ్ని ఎందుకు చేయలేదు? స్టాట్స్ చూస్తే లాస్ట్ 20 గేమ్స్లో సూర్య నెంబర్స్ బాగా డౌన్. బట్ రీజన్ సింపుల్, వెన్ స్కై క్లిక్స్ వరల్డ్స్ బెస్ట్ T20 మిడిల్ ఆర్డర్ బ్యాటర్. సెలెక్టర్స్ క్లియర్ మెసేజ్ ఇచ్చారు, 1.5 month టైం, గెట్ యువర్ యాక్ట్ టుగెదర్, స్ట్రాంగ్ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ టీంలో బౌలింగ్ స్ట్రెంగ్త్, బుమ్రా ఆటోమేటిక్ పిక్, వరుణ్ చక్రవర్తి మిస్టరీ వెపన్, హర్షిత్ రాణా ఇంప్రెసివ్ వైట్ బాల్, కుల్దీప్ యాదవ్ క్లాస్ స్పిన్నర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కంట్రోల్ ప్లస్ డెప్త్ ఉంటుంది ఇద్దరు. డ్రై పిచ్ అయితే 4 స్పిన్నర్ ప్లస్ అకేషనల్ సీమ్ పాసిబుల్ ఉంటుంది. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ అంటే ఫుల్లీ డిజర్వ్ అయ్యి నేను అనుకుంటే ఫుల్లీ డిజర్వ్. ఎందుకంటే సీనియర్ ప్లేయర్, అతను టఫ్ రోల్స్ ప్లే చేశాడు, మిడిల్ ఓవర్స్ కంట్రోల్లో ఉంటుంది, బ్యాట్ అప్ అండ్ డౌన్ ఫ్లెక్సిబిలిటీ చూపిస్తాడు. ఢిల్లీ క్యాపిటల్స్లో ఆల్రెడీ లీడర్షిప్ కూడా ప్రూవ్ చేశాడు. ఫైనల్ వెర్దిక్ ఏంటంటే ఈ టీమ్ చేసింది బెస్ట్, నాట్ బెస్ట్ అండ్ ఆల్సో బీస్ట్. బ్యాటింగ్ డెప్త్ అన్బిలబుల్. బ్యాట్ ఫస్ట్ అయితే 220 స్కోర్ చేసే కెపాసిటీ ఉంది. అపోజిషన్ టీమ్స్ చూస్తే ఈ ఇండియా టీంని ఎలా బీట్ చేయాలని ఆలోచిస్తారు, భయపడతారు. ఇండియా డెఫినెట్గా టాప్ 2-3 ఉంటుంది. టైటిల్ కంటెంట్ నాకు చెప్పాలి అంటే మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. స్క్వాడ్ నచ్చిందా? గిల్ మిస్ అవ్వడం కరెక్టా కాదా? వీడియో నచ్చితే లైక్ చేయండి, క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, జై హింద్.